ముందుగా అందరికీ నమస్కారం. నమస్కారంలో కానీ వీడియో స్టార్ట్ అసలు లాగ్ అయిపోతుంది ప్రతిసారి. ఇప్పుడన్నా చెప్పేస్తానులే. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదామా? అయితే మొన్న ఏమైందో తెలిసిందిగా. చాక్లెట్ మ్యాజిక్ చేస్తున్నప్పుడు చిట్టి వాళ్ళ ఫ్రెండ్ చూసేసింది. అయ్యో అనుకున్నాం. ఇప్పుడు దొరికిపోయిందో లేదో చూసేద్దాం. అయితే మ్యాజిక్ చేస్తున్నప్పుడు చిట్టి ఫ్రెండ్ చూసి ఈమెంటి ఇలా ఉంది అని చెప్పేసి చిట్టిని పిలిచేసింది. చిట్టి కూడా చాలా షాక్ అయింది. చిట్టి కూడా చూసేసింది. ఇంకా చిట్టి ఏమనుకుందంటే ఇంక ఇది పడేద్దాం, లేకపోతే మనం వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నాను. అయితే చాక్లెట్ మాట్లాడుతుంది కూడా. ఇదంతా చూడలేక దేవుడు మాటలు ప్రసాదించాడు. అయితే ఆయన ఏం చేశారంటే, ఇలా మాట్లాడుతుంది కదా ఆమె, అంటుంది చాక్లెట్ అంది, ఏం భయపడకండి, నేను మీలాగా ఓన్లీ మనిషిని అంటే. ఈమె చాలా భయపడింది. నువ్వు మనిషివేంటి, నువ్వు చాక్లెటివ్ కదా అని అడిగిందంట. అడిగితే కాదు నేను ఒకరోజు బయటకు వెళ్తుంటే ఒక ఆయన చూసి ఆడు. అయితే ఒక ఆయన మంచి బట్టలు వేసుకోకపోతే నేను అన్నాను, చీ ఇదేంటి ఇలాంటి బట్టలు వేసుకో, చిచ్చి దొట్టిగా ఉంది అని అన్నాను. అప్పుడు ఒక ఆయన మ్యాజిక్తో చూసి నన్ను మ్యాజిక్ ఆయన మ్యాజిక్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ఆయనే నన్ను ఇలా మార్చేశాడు. ఇంకెప్పుడైనా కామెంట్ చేసి ఇదే స్థితి నువ్వు కామెంట్స్ తగ్గించుకున్నాక నేను మారుస్తా, నువ్వే నా దగ్గరకు వచ్చి మార్చమని చెప్తావు అని చెప్పాడంట. ఇది అలా అని చెప్పిన నేను మీకు భయం వేసిందంట, చాక్లెట్గా మారిపోయిందంట. అలాగే నడుచుకుంటూ షాప్కి వెళ్ళిపోయి అక్కడ ఉందంట. ఇంకా ఆయన వెతుకుదామంటే ఎక్కడా కనిపించలేదు అని చెప్పిందంట. అయితే చిట్టి అన్ని సరే మేము పట్టుకుంటాం, ఇంకెప్పుడు ఆయన చెప్పినట్టు నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని చెప్పిందంట. సరే అని చెప్పేసి అప్పుడు సరే అని చెప్పేసి తీసుకెళ్ళి మ్యాజిక్ ఆయన్ని పట్టుకుని మేము మార్చండి అని చెప్పింది. సరే మీరు తలుచుకున్నారు కదా తప్పు మీరు, అందుకే మార్చేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎవరిని నో కామెంట్ నో జడ్జిమెంట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం, చాక్లెట్స్ అంత ఎక్కువ తినకు, తక్కువే తినాలి. ఓకేనా? ఓకే, బాయ్.